The other extreme is greed of money, love of money. When you are loving the money. So we need the money, we need to earn the money, and we need to use the money, and we need to do all of that. But when it comes to loving the money, that's where the problem is. Love of money. And so when you are loving the money, so how do I know that I am loving the money? ఇక్కడ కాన్సిక్వెన్స్ ఒకటి చెప్పాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం. సో వెన్ యూ లవ్ ద మనీ, వాట్ హ్యాపెన్స్ వాస్ కొందరు దానిని ఆశించి ఏమవుతుంది, విశ్వాసము నుండి తొలగిపోయారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ వెన్ యూ ఆర్ లవింగ్ ద మనీ. యూ కమ్ అవుట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం నుండి బయటకు వచ్చేసేస్తాం. సో బాధలైన తర్వాత సంగతి, ముందు విశ్వాసం నుంచి బయటకు వచ్చేస్తాం. సో హౌ డు యూ నో ఐఎమ్ లవింగ్ ద మనీ? యు ఆర్ డూయింగ్ ఇట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫెయిత్. నాకు విశ్వాసం లేకపోయినా పర్లేదు, నాకు డబ్బులు కావాలి అని అనుకుని ఎప్పుడైతే జీవిస్తున్నామో, దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ సేయింగ్ యూ హ్యావ్ ద లవ్ ఆఫ్ మనీ. దట్ ఈస్ ఎస్, ఐ డోంట్ వాంట్ ఫెయిత్ బట్ ఐ వాంట్ మనీ. దట్ ఈస్ వేర్, దట్ ఈస్ a clear indication that we are loving the money. In the Bible, we know there is a farmer. He has done all the hard work. He earned అన్ని బాగా పంట పండింది. పంట పండిన తర్వాత he filled the barns with all the crop, and he was saying to himself, Luke chapter 12. What was he saying? Verse 19. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఇంకా సో ఫస్ట్ వరీ స్టార్ట్స్ విత్ నేనేం తింటాను ఏం తాగుతాను అనే దాని దగ్గర వస్తుంది. కానీ వరీ అక్కడ స్టార్ట్ అయ్యి ఫైనల్గా ఎంత వచ్చినా కానీ సాటిస్ఫాక్షన్ లేకుండా తినుము త్రాగుము సుఖించుము. విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను అన్నారు. సో when you are becoming rich, being rich is not a problem in the Bible. There are rich people who are really good and who are really devotional. God is not saying because you are rich you are wrong. God is not saying because you are rich you are a sinner. He is not saying that. But this person, his focus is on self enjoyment. తినాలి తాగాలి సుఖించాలి సంతోషించాలి. సంతోషంగా ఉండడంలో ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఇప్పుడు తనకి ఎక్కడ వచ్చింది సమస్య అంటే నెక్స్ట్ వర్స్, అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నారు. ఎవరు అడుగుతున్నారు? వీళ్ళు ఎవరైతే నువ్వు దాన్ని సంపాదించు సాతాను దూతలు ఈ ఫోకస్ చేస్తాము, ఎక్కువ డబ్బులు సంపాదించు అని పెడతా ఉంటారు. అది పెట్టేసిన తర్వాత ఫైనల్గా ఏంటి, నువ్వు సంపాదించిన దాకా నువ్వు నీ చేత కష్టపడేటట్టు చేస్తారు. తీరా అంతా సంపాదించిన తర్వాత అనుభవించే టైంకి వచ్చేసరికి ఇంకొచ్చేసేయంటారు. వారు అడుగుతున్నారు, మేము ఇక్కడ సఫర్ అవుతున్నాం పాతాళంలో, మాతో పాటు నువ్వు కూడా సఫర్ అవుతున్నా అని చెప్పేసి ఇంకొచ్చేసేయమాట. వారు నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. నెక్స్ట్ who will enjoy these things? Next. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు ఆరాధననే. Yes, మనం ధనవంతులుగా ఉండాలి. We should be rich, but we should really focus on being rich towards God first, and then subsequently we could be rich on this earth. So priority is being rich towards God. దేవుని ఎడల ధనవంతులుగా ఉండాలి. తర్వాత మనం we could be rich on this earth. So that's not a problem. So we know in the Bible there are rich people who are believers who believed in God. Can you quote? యోబు ధనవంతుడుగా ఉన్నాడు. నెక్స్ట్ అబ్రహాం ధనవంతుడు. తర్వాత సొలొమోన్. yes సొలొమోన్ ధనవంతుడుగా ఉన్నాడు. So being rich is not a problem. So let's try to see the life of Abraham life లో how was he rich towards God? దేవుని ఎలా ఏ విధంగా ధనవంతుడుగా ఉన్నాడు అనే విషయం. So what is he called? He has a name, title. విశ్వాసులకి తండ్రి. ఇప్పుడు ధనాపేక్ష వల్ల ఏమవుతుందంటే విశ్వాసంలో నుండి తొలగిపోయాడు అన్నాడు. ఇప్పుడు
అబ్రహాముకి డబ్బున్నా కానీ డబ్బు మీద అపేక్ష లేదు కాబట్టి విశ్వాసులకి తండ్రి అయ్యాడు. హీ హాస్ బికమ్ ఫాదర్ ఆఫ్ ద పీపుల్, ఫాదర్ ఆఫ్ బిలీవర్స్ అన్నాడు. సో హీ బిలీవ్డ్ ఇన్ గాడ్, దేవుడిలో విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఒక ప్రదేశంలో ఉన్నావు, ఆ ప్రదేశం నుంచి నువ్వు బయటకు వచ్చేయంటే వచ్చేసాడు. అది ఫెయిత్. దేవుడు చెప్పిన ప్లేస్ నుంచి రమ్మంటే వచ్చేసాడు. తర్వాత ఒక ప్లేస్కి ఈ దేశం అంతా నువ్వు సంచరించు. ఎక్కడ యూ గో టు ద నార్త్, యూ గో టు ద సౌత్, యూ గో టు ఈస్ట్ అండ్ వెస్ట్, ఐ విల్ గివ్ యూ దిస్ కంట్రీ అంటే హీ హ్యాస్ గాన్ అరౌండ్. హీ వెంట్ త్రూ ఆల్ దోస్ ఏరియాస్ అండ్ హీ హ్యాస్ బికమ్ he has actually because he went around all that country, all that area. That's why today Israel, that land of Israel, is given to the people of Israel. So he believed in the promises. Abraham దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. సో దేవుని యొక్క ధనవంతులు అంటే ఏంటి అంటే దేవుడు మనకి వాగ్దానం చేసిన దాన్ని నమ్మడం, believing in the promises that are given to us. So once you believe and when you trust in the word of God and your actions are responding to actually God's guidance, దేవుడు చెప్పింది చేస్తా ఉండడం అనేది. కంట్రీని వదిలిపెట్టమంటే వదిలిపెట్టొచ్చారు. తర్వాత గో ఆల్ ద 4 డైరెక్షన్స్ అంటే he was doing all that. ఇస్సాకుని తీసుకుని బలిగా అర్పించంటే అర్పించేశారు. సో when you are responding to what God is saying to you, that is when you are rich towards the Lord. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి అట్లాగా దేవుడు వచ్చేసి ప్రతిరోజు నువ్వు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళని చెప్పకపోవచ్చు. కాకపోతే వీ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ us. దేవుని వాక్యం అనేది మనకుంది అండ్ వీ నో సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్. గాడ్ ఈస్ సేయింగ్ దిస్ ఇస్ వాట్ యు డూ, దిస్ ఇస్ వాట్ యు డోంట్ డూ, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ లైక్, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ డోంట్ లైక్. వాట్ ఎవర్ యు అండర్స్టాండ్, ట్రై టు ఫాలో లిటిల్ బిట్. యు డోంట్ హ్యావ్ టు బి రియల్లీ టు exceptionally perfect. When you have that heart of obedience, when you have that heart of inclining your ear, then God will be happy and you will be rich towards God.